సార్ నమస్తే సార్. మా పక్కింటి కుక్కను తెచ్చాడు సార్. కుక్కలంటే నాకు చాలా భయం సార్. అది ఎక్కడ కరిచేస్తుందో చాలా భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సరే ప్లీజ్ సార్. నమస్తే సార్. చూడండి, మాకు ఇంకో పని కల్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. సార్, మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్. నాకు కావాల్సింది అది కాదు. అక్కడ గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో అది చెప్పు. సార్, నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్. లోపల చనిపోయి ఉన్నాడు సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదు? లేదు సార్. అయితే ఈ గ్యాప్లో ఎవరో చంపుంటారు? తెలియదు సార్. తనకు తెలిసి ఉంటుందిగా. టెన్షన్ పడకండి. ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలు హంతకుడు ఎవరనేది తెలియాలి. సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు. వాడిని గుర్తుపట్టగలవా? సార్, చూస్తూ గుర్తుపట్టగలను సార్. గుడ్. ప్రసాద్, షార్ప్గా ఉండే ఆర్టిస్ట్ని పిలిపించు. ఓకే సార్. మై డియర్ సన్, గుడ్ మార్నింగ్. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడీ. టేక్ ఏ కాఫీ. థ్యాంక్ యూ. తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే.